హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పి హరిత కుమారి. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ గా ఎన్ఎల్ హాస్పిటల్స్ లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం నిద్రలో వచ్చే ఫిట్స్ గురించి తెలుసుకుందాం. నిద్రకి ఫిట్స్ కి చాలా లింక్ ఉందండి. నిద్రలో 4 స్టేజెస్ ఉంటాయి. REM స్లీప్ అని, NREM స్లీప్ అనేసి. సో మనం నిద్రకు వెళ్ళేటప్పుడు ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అనేది వస్తుంది. ఆ ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అంటే ఆ టైంలో మన ఐస్ అనేటివి ఎక్కువ మూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ NREM స్టేజ్ లో మనకు హై కరెంట్ అనేది వస్తుంటుంది, హై ఎలక్ట్రికల్ యాక్టివిటీ. సో ఆ హై ఎలక్ట్రికల్ యాక్టివిటీ వచ్చినప్పుడు ఆ స్టేజ్ లో మనము వెంటనే సీజర్స్ అనేది చూస్తుంటాం. ఆల్రెడీ నోన్ జెనెటిక్ పేషెంట్, ఆల్రెడీ ఏదన్నా పేషెంట్ కి లోపల బ్రెయిన్ లో డెవలప్మెంట్ సరిగ్గా లేదు, లైక్ కార్టికల్ డిస్ప్లేషియాస్ అంటాం, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆల్రెడీ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి పేషెంట్స్ లో ఈ నిద్రలో మనకు హై ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇంకా కొంతమంది పిల్లలు బర్త్ అప్పుడు ఐసీయూలో ఎక్కువగా పెట్టింటారు, డెలివరీ కష్టంగా ఉంటుంది, ఆక్సిజన్ పెట్టింటారు. అలాంటి పిల్లలకు కూడా నైట్ టైం ఫిట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట.